ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ఉద్యానవనాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ వివేకానంద పార్కును కమిషనర్ సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పార్క్ ఆవరణలోని పచ్చదనాన్ని, వాకింగ్ ట్రాక్, క్రీడా పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే కాకినాడ వివేకానంద పార్కులో ఎన్నో సదుపాయాలు కల్పించామని అన్నారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మరిన్ని అదనపు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాకినాడ నగరంలో ఇతర ఉద్యానవనాలు కూడా మరింత అభివృద్ధి చేసి సౌకర్యవంతంగా ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్ఈపి వెంకట్రావు, ఏఈ మాధవి, డిఈ సుబ్బారావు, ఏఈ వై నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గాంధీ పార్క్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా ఉత్సాహవంతంగా పాల్గొని ఇష్యూస్ ఏవే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓవరాల్గా కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీగా ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక టైం లైన్ పెట్టుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్ అనేది ఏదైతే ఉందో ట్రాక్లో కొన్ని రిపేర్స్ చేయాల్సింది, కొన్ని ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో ప్లే ఏరియాస్, ఆ ప్లే ఏరియాస్లో కూడా కొన్ని రిపేర్స్ చేయాల్సింది ఎక్విప్మెంట్. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్ మీద చేస్తాం. ఇక్కడ అందరు కూడా ఉత్సాహవంతంగా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ పే అండ్ యూస్ అనేది పెట్టాలని ఒక సజెస్ట్ చేశారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ సజెషన్. ఉన్నది టాయిలెట్స్ బాగున్నప్పటికీ కూడా ఇంకా పే అండ్ యూస్ పెడితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా బెటర్ కండిషన్లో ఉంటాయి. కాబట్టి అది కూడా చేయిస్తాం. ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటున్నాం. కొన్ని ఒకటి డిస్మాంటిల్ చేయాల్సిన బిల్డింగ్స్ కూడా అవి వెంటనే ఫంక్షన్లో పెట్టి డిస్మాంటిల్ కూడా చేస్తాం. ఓవరాల్గా ఇక్కడ ఉన్న అసోసియేషన్ చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. బాగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో ఈ పార్క్కి డెవలప్ చేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మా సిబ్బందిని కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ 1 వీక్లోనే యూ విల్ సీ అ డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్.